విజయసాయిరెడ్డికి మరొకసారి పిలుపు వచ్చింది. ఏదైతే మొన్ననే ఆయన మాట్లాడి వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి కదా, జగన్ మీదన పరోక్షంగా కాదు కోటరీ మీదన ప్రత్యక్షంగా జగన్ని పరోక్షంగా విమర్శించి వెళ్ళారు. ఏదైతే కాకినాడకు సంబంధించినటువంటి కేవీ రావు పెట్టినటువంటి కంప్లైంట్ ఆధారంగా విజయసాయిరెడ్డిని విచారిస్తే నాకే సంబంధం లేదు, ఆ కేవీ రావుకే తెలియాలి, వైవి సుబ్బారెడ్డి అమెరికా ఎప్పుడు వెళ్ళిన వాళ్ళ ఇంట్లోనే దిగుతారు, అతనంటే నాకు అసహ్యం, నేను అతనితో ఎప్పుడు మాట్లాడలేదు అని చెప్పుకురావడం ఇదంతా చూసాం. బట్ వైవి సుబ్బారెడ్డి ఇంతవరకు ఏం మాట్లాడలేదు. ఈలోపు వాళ్ళ తల్లిగారు చనిపోయినటువంటి అంశంలో ఉండటం వల్ల ఆయన ఎలాంటి స్పందన తెలియజేయలేదు. అది పక్కన పెడితే ఈలోపుగా విజయసాయిరెడ్డిని రెండోసారి రమ్మను అని పిలవడం సిఐడి అన్నటువంటిది. అంటే ఇక్కడ రెండు కోణాలు. ఒకటి, ఆయన వచ్చినప్పుడల్లా విచారించడంలో కొత్తగా ఏముండదు, ఎవరు చేశారు ఎవరు చేయమన్నారు నాకు సంబంధం లేదు, ఆ విక్రాంత్ రెడ్డే చూసుకున్నాడు. అట్లాగే దాని వెనకాల సుబ్బారెడ్డి ఉంటాడా అంటే సుబ్బారెడ్డి ఉంటాడు, సుబ్బారెడ్డి ఉన్నాడంటే జగన్ ఉన్నాడా అంటే అది వాళ్ళకే తెలియాలంటే అప్పుడు సుబ్బారెడ్డిని మేము విచారిస్తాం. ఇట్లాగా నిదానంగా ఆయన చేత 4 సార్లు మాట్లాడిస్తే దాంతోపాటుగా ఆయన వల్ల ప్రభుత్వానికి నష్టమేం లేదు, ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏమీ విమర్శించరు, పైగా జగన్ విమర్శిస్తారు కాబట్టి పదే పదే విచారించే అవకాశం ఉండొచ్చు.